అక్రమ వలసలని నిరోధిస్తాన్, వెనక్కి తిప్పి పంపిస్తాన్, డిపోర్టేషన్ వాళ్ళ దేశాలకి అన్నటువంటి దాంట్లో ఇప్పుడు 18,000 మంది వెనక్కి రాబోతున్నారు. ఎవడో సన్నాసిగాడు ఒక పోస్టులు పెట్టుకొచ్చాడు, అదానీ బ్యాచ్కి పెద్ద షాక్ తగులుతోంది. 18,000 మంది అదానీకి సంబంధించినటువంటి సిబ్బంది వెనక్కి వస్తున్నారు. మరి ఆడు అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు, లేకపోతే వాడు అశుద్ధం వాడే తింటున్నాడో తెలియట్లేదు. అదానీ అక్కడ కంపెనీ పెట్టుకుని వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అక్కడ ఉద్యోగం ఎప్పుడు ఇచ్చాడు? కొంతమంది ఈ మధ్యకాలంలో అమెరికా వీసాలు దొరకనటువంటి వాళ్ళు చేసుకొచ్చినటువంటి పని ఏంటంటే కెనడా వైపు నుంచి అటు మెక్సికో వైపుకి వెళ్ళి, బ్రెజిల్ వైపుకి వెళ్ళి, అక్కడి నుంచి అడ్డదారుల్లో వెళ్ళి శరణార్థులుగా, అంటే ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టేశారు. అమెరికాలోకి వెళ్తే శరణార్థిగా ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే అక్కడి నుంచి వెనక్కి పంపించరు కాబట్టి అక్కడ ఉద్యోగం ఉపాధి అంటూ సెటిల్ అయిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఉన్నారు. అంటే కొన్ని రోజులు అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. 4 రోజులు ఇబ్బంది పడ్డామంటే ఆ తర్వాత పర్మనెంట్ డాలర్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి రూట్లో సాగినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు 18,000 మంది. అంతకుముందు నేను ఆ వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేశాను. ఏది దొరికినటువంటి శరణార్థులను అడిగితే వరుస పెట్టి ఎక్కడి నుంచి అంటే చైనా అని చెప్పి, ఆఫ్రికా అని చెప్పేసి, ఇండియా అని చెప్పినటువంటి వాళ్ళు. ఇదేం దరిద్రం, మన వాళ్ళు అక్కడికి పోవడం ఏంటి, అంత ఖర్చు పెట్టుకుని తగలేసుకోవడం ఎందుకు? ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి ఏ నేపాల్కో పోయారంటే దారి తెలియకపోయారంటాం, లేకపోతే బంగ్లాదేశ్కి పోయారంటే దారి తెలియకపోయారంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళరు, అక్రమంగా వలస పోరు. వాళ్ళు మన దేశంలోకి అక్రమంగా వలస వస్తారు. మన వాళ్ళు అక్కడికి బతుకు తెరువు కోసం కాదు వెళ్ళింది, భారీగా సంపాదించుకోవడానికి పోయారు. అట్లాంటి వాళ్ళని 18,000 మందిని వెనక్కి తిప్పి పంపిస్తున్నాడు ట్రంప్.